బిందుసారకు బ్రాహ్మణ స్త్రీ అయిన సుభద్రాంగికి జన్మించిన వారియర్ గ్రేట్ కింగ్ అశోక. బిందుసార మొదటి నుంచి సనాతన వైదిక ధర్మాన్నే పాటించాడు. తన చివరి కాలంలో బౌద్ధ భిక్షువుల అభ్యర్థనతో వారి ధర్మ ప్రచారానికి బిందుసారుడు సహకరించాడు. బిందుసారకు తన కుమారుల్లో సుసీమ అంటేనే చాలా ఇష్టం. సుభద్రాంగి అంటే ఇష్టం వల్ల అశోక విష్టాశోకను కూడా బిందుసార బాగానే చూసేవాడు. కానీ అశోకుడంటే బిందుసారకు మొదటి నుంచి ఇష్టం ఉండేది కాదు. అందుకు ప్రధాన కారణం అతని రూపం. బిందుసారకు సౌందర్య మోహం ఎక్కువ. సినిమాల్లో చూపించినట్టు అశోకుడు పెద్ద అందగాడేమీ కాదు. పైగా అశోకుడు చాలా మోటుగా ఉండేవాడు. అందుకే బిందుసార అశోకుడిని ఇష్టపడేవాడు కాదు. అయితే ఆ తర్వాత అందరిలో ధైర్యవంతుడు, మగధను విస్తరించగల సమర్థుడు అశోకుడే అని ప్రజలే కాదు, బౌద్ధ గురువులు కూడా బిందుసారకు చెప్పేవారు. అది బిందుసారకు నచ్చేది కాదు. ఏదో ఒకరోజు అశోకుడికి బిందుసార హాని చేస్తాడని అశోక తల్లి సుభద్రాంగి భయపడేది. కానీ అశోకుడే తనను అంతం చేసి సింహాసనం దక్కించుకుంటాడన్న భయం బిందుసారలోనే ఎక్కువ ఉండేది. బిందుసారకు 101 మంది కుమారులు ఉండేవారని చాలా చరిత్ర గ్రంథాల్లో ఉంటుంది. వారిలో పట్టపురాణంలో ఎవరికీ ఇష్టం లేని సుభద్రాంగి కుమారుడు అశోకుడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అశోకుడికి అధికారం దక్కకూడదని కుట్రలే ఎక్కువ జరిగాయి. అయితే తన జాతకం ప్రకారం అశోకుడే చక్రవర్తి అవుతాడని సుభద్రాంగికి తెలుసు. కానీ ఆ విషయాన్ని బిందుసారతో సహా ఎవ్వరికీ చెప్పకుండా ఆమె రహస్యంగా ఉంచింది. అలా బిందుసార అంతఃపుర రాజకీయాలతో పాటు అశోకుడు కూడా విద్యాభ్యాసం వయసుకి వచ్చాడు. మరి ఇన్ని జరుగుతుంటే బిందుసార ప్రధానమంత్రిగా ఉన్న చాణక్యుడు ఏం చేస్తున్నాడు? సుభద్రాంగిని బిందుసారుడు వివాహం చేసుకోవడానికి ముందు ఒక సంఘటన జరిగింది. చాణక్యుడు విషం పెట్టడం వల్లే మీ తల్లి చనిపోయిందని బిందుసారకు తన మంత్రుల్లో ఒకరైన సుబంధు చెప్పాడు. అది నమ్మి బిందుసారుడు చాణక్యుడిని ఘోరంగా అవమానించి రాజ్య బహిష్కరణ చేశాడు. అప్పటికే వృద్ధుడైన చాణక్యుడు బిందుసార చేసిన అవమానానికి బాధపడి అరణ్యాలకు వెళ్ళిపోయి తపస్సు ద్వారా ప్రాణాలు వదలాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు బిందుసారను చిన్నప్పుడు పెంచిన ఒక పరిచారిక ఆయన్ను కలిసేందుకు వచ్చింది. ఆనాడు జరిగిన అసలు విషయాన్ని బిందుసారకు చెప్పింది. చంద్రగుప్త మౌర్యను శత్రువుల నుంచి కాపాడే క్రమంలో పెట్టిన విషాహారాన్ని పొరపాటున తినడం వల్లే నీ తల్లి చనిపోయిందని, ఆనాడు చాణక్యుడు లేకపోతే నువ్వు ఉండేవాడివి కావని ఆ వృద్ధురాలు బిందుసారకు చెప్పింది. చేసిన అపరాధానికి బిందుసార కుమిలిపోయాడు. చాణక్యుడి దగ్గరకు వెళ్లి రాజ్యానికి రావాలని బతిమాలాడు. కానీ అప్పటికే చాణక్యుడు ఆమరణ నిరాహార దీక్ష, మౌన దీక్షలో ఉన్నాడు. చాణక్యుడు బిందుసారకు కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. అలా తన 80వ ఏట చాణక్యుడు నిరాహార దీక్ష వల్ల కృషించిపోయి మరణించాడు.